వీవర్స్ మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో కొద్ది రోజుల తర్వాత సో ల్యాప్టాప్ యొక్క స్పీడ్ అనేది స్లో అవుతూ ఉంటది. బికాస్ ఆఫ్ అందులో టెంపరీ ఫైల్స్, రీసైకిల్ పిన్ ఫైల్స్, సో ఇవన్నీ కూడా స్టోరేజ్ స్పేస్ ఎక్కువ అవడం వల్ల అలా జరుగుతుంది. సో మీరు ఆ ఫైల్స్ ని క్లియర్ చేస్తే మీ పాత ల్యాప్టాప్ కూడా కొత్త ల్యాప్టాప్ లాగా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. దీనికోసం మీరు ఇక్కడ సెర్చ్ బటన్ లో స్టోరేజ్ అని టైప్ చేసి మీ స్టోరేజ్ లొకేషన్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సో స్టోరేజ్ స్పేస్ అనేది ఆటోమేటిక్ గా క్లీన్ అవ్వాలి అనేది ఇక్కడ ఆన్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఆ టెంపరీ ఫైల్స్ కానీ కొన్ని బ్లాక్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్ గా ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ అలా కాకుండా మీరు సపరేట్ గా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ డబుల్ క్లిక్ చేసి కూడా సో ఆటోమేటిక్ కంటెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మీరు ఇన్ కేస్ రికమెండెడ్ ఫైల్స్ ని కూడా ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రీసైకిల్ బిన్ ఫైల్స్ ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ రీసైకిల్ బిన్ పైన టిక్ చేసి సో మీరు అనవసరమైన ఫైల్స్ అనేవి డిలీట్ చేసి ఉంటారు. అవన్నీ కూడా రీసైకిల్ బిన్ లో అలాగే ఉండిపోయి ఉంటాయి. మీరు రీసైకిల్ బిన్ ని ఇప్పుడు రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా టిక్ చేసేసి ఇక్కడ క్లీనప్ ఇవ్వండి. సో మీ రీసైకిల్ బిన్ లో ఉన్న డేటా అంతా కూడా వేస్టెడ్ డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. దాంతో పాటు టెంపరీ ఫైల్స్, సో విండోస్ కొన్ని యాప్స్ మీరు డౌన్లోడ్ చేస్తుంటారు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తుంటారు. బట్ వాటికి సంబంధించిన టెంపరీ ఫైల్స్ అయితే అలాగే ఉండిపోతాయి. సో వాటిని కూడా మీరు క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసేస్తే సో మీ ల్యాప్టాప్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసి ఇప్పటి వరకు అవసరం లేకుండా అలాగే ఉంచేసిన ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. బట్ రిమూవ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఆ డౌన్లోడ్ ఫైల్స్ తో మీకు పని లేదంటేనే మీరు క్లీన్ చేసుకోండి. దాంతోపాటు మీకు కొన్ని లార్జ్ ఫైల్ సిస్టమ్ చూపిస్తుంది. సో వీటితో మీకు అవసరం లేకపోతే వీటిని కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల మీ సిస్టమ్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ చూపిస్తూ ఉంటుంది. దాంతో మీ ల్యాప్టాప్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడికి మీ ల్యాప్టాప్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటుంది. న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ ని మీ ల్యాప్టాప్ లోకి ఇన్స్టాల్ చేయించుకోండి.